మార్కెట్‌లో బాగా హైలో ఉన్నప్పుడు అందరూ కూడా లంసమ్ అమౌంట్ మార్కెట్‌లోకి డంప్ చేస్తారు. ఇప్పుడు మార్కెట్‌లు ఆల్ టైమ్ హైకి వెళ్ళడానికి చాలా చాలా దగ్గరకొచ్చేసాయి అవును. కాబట్టి, సో, మామూలుగా అయితే అందరూ లంసమ్ అమౌంట్ డంప్ చేస్తుంటారు కాబట్టి, ఎస్‌టిపి ద్వారా చేయడానికి గూడా ఏదన్నా పాసిబిలిటీ ఉందా అసలు? ఈ ఎస్‌టిపిలో ఎన్ని రకాలున్నాయి? ఎస్‌టిపి అంటే సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్. ఇదొచ్చేసి జనరల్‌గా ఏంటంటే ఎవరైతే హ్మ్. మార్కెట్స్ బట్టి హ్మ్. మార్కెట్స్ మీరన్నట్టు మార్కెట్ ప్రైస్ లో ఉన్నప్పుడు ఆర్ హ్మ్. పడిపోయినప్పుడు చాలామంది లంసమ్ డంప్ చేసేస్తా ఉంటాం. హ్మ్. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తాం. మనం ఎలాంటి ఈక్విటీ ఫండ్‌లైనా చేయమని చెప్తాం. బట్ మార్కెట్స్ లైఫ్ టైమ్ హై దగ్గరకొచ్చినప్పుడు హ్మ్. నియర్లీ దగ్గర ఇప్పుడు 26 25,600 హ్మ్. దగ్గరుంది. 26,300 వాస్ ద హైయెస్ట్. సో, 7, 800 పాయింట్ దగ్గరలో ఉన్నాము. హ్మ్. అంతా బాగుంటే ఈ వీక్‌లో మళ్ళీ టచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే హ్మ్. అమెరికన్ మార్కెట్స్ కూడా టచ్ అయిపోయాయి. ఇలాంటి టైంలో ఒకేసారి డంప్ చేయడం వల్ల మార్కెట్స్ ఇంకా పైకెళ్తే ఇబ్బంది లేదు. హ్మ్. బట్ మళ్ళీ మార్కెట్స్ ఒక 1 ఆర్ 2,000, 3,000 కరెక్ట్ అయిందనుకోండి. నీ హ్మ్. పోర్ట్‌ఫోలియో సడెన్‌గా నువ్వు పెట్టిన 20,00,000 50,00,000 45 అవ్వడము, హ్మ్. 40 అవ్వడము అయినప్పుడు ఏంటంటే కొంచెం గుండె అందరికీ తట్టుకోలేదనమాట. హ్మ్. అందరూ దాన్ని జీర్ణించుకోలేరు. సో, దానికోసమే మార్గం ఏంటంటే ఎస్‌టిపి హ్మ్. సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్. హ్మ్. ఇది వెరీ సింపుల్ అనమాట. నీ వైపు నుంచి నువ్వు 50,00,000, 20,00,000 ఒకేసారి నీ బ్యాంక్ అకౌంట్ నుండి ఒక మ్యూచువల్ ఫండ్‌లోని ఒక లిక్విడ్ ఫండ్‌కి గాని, హ్మ్. ఒక లో డ్యూరేషన్ ఫండ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేస్తాం. చేశాక అక్కడి నుంచి మీరు ముందే ఒక లెట్స్ సే మీకు రిస్క్ తగ్గట్టు మీ హ్మ్. కేపబిలిటీకి మీరు లార్జ్ క్యాప్ కావాలి ఆర్ లార్జ్ అండ్ మిడ్ కావాలి. డిసైడ్ ఆన్ వన్ పర్టిక్యులర్ ఫండ్. ఆ కేటగరీలో కూడా యూ డిసైడ్ ఆన్ విచ్ ఏఎంసీ ఆర్ విచ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఎక్స్‌వైజెడ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో హ్మ్. మిడ్ క్యాప్ ఫండ్ అని మీరు డిసైడ్ అయ్యారు. ఆ ఎక్స్‌వైజెడ్ మ్యూచువల్ ఫండ్‌లోనే హ్మ్. లిక్విడ్ ఫండ్ కంపల్సరీ ఉంటుంది. లిక్విడ్ ఫండ్‌లో మీరు ఆ అమౌంట్ లంసమ్ వేసేయండి. హ్మ్. లంసమ్ వేశాక అక్కడి నుంచి ఒక రిక్వెస్ట్ వేసిన తెల్లారే ఇచ్చేయొచ్చు రిక్వెస్ట్. ఏంటి? నేను ఈ ఫండ్ నుంచి నా ఈక్విటీ ఫండ్ ఉందో స్విచ్ చేయండి ఆర్ హ్మ్. ఆటోమేటిక్‌గా ప్రతి వారం. ఇక్కడే రకరకాల ఎస్టీపీలొస్తాయన్నమాట. హ్మ్. ఒకటి రోజువారీ డైలీ ఎస్టీపీ చేయొచ్చు. వీక్లీ ఎస్టీపీ చేయొచ్చు. హ్మ్. ఫోర్ట్‌నైట్లీ చేయొచ్చు. మంత్లీ చేయొచ్చు. క్వార్టర్లీ చేయొచ్చు. ఓన్లీ తేడా ఏంటంటే ఎస్ఐపికి దీనికి ఇక్కడ అది స్కీమ్ నుంచి మీ హ్మ్. టార్గెట్ ఈక్విటీ ఫండ్‌కెళ్తుంది. ఎస్ఐపిలో మీ బ్యాంక్ అకౌంట్ నుంచి టార్గెట్ ఈక్విటీకెళ్తుందనమాట. ఇక్కడ ఓన్లీ వన్ ట్రాన్సాక్షన్ ఎస్టీపీలో అవుతుంది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి హ్మ్. లిక్విడ్ ఫండ్‌కి. అక్కడ జరిగేవన్నీ ఆటోమేటికల్లీ వితిన్ ద ఏఎంసీ ఆర్ వితిన్ ద మ్యూచువల్ ఫండ్ అవుతాయి.